ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కంటాయిపాలెంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ కడియం కావ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పాకాల గ్రామంలో ఎవరెస్ట్ అధిరోహిత మలావత్ పూర్ణ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆమెను మంత్రి సీతక్క పరామర్శించారు. దేవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే భూపతిరెడ్డి. రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో పీడీఎస్యూ జిల్లా 16వ మహాసభను నిర్వహించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేయాలని పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్లో 7 ఏళ్ల చిన్నారి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారికి శస్త్రచికిత్స చేసి యశోద హాస్పిటల్లో డాక్టర్లు ప్రాణాలు కాపాడారు. కమ్యూనిస్టు పార్టీ త్యాగాల పార్టీ అని దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి అన్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టిన బస్సు జాత మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంది. బస్సు జాతకు సిపిఐ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ బంగారంతో మోసం చేస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, 200 గ్రాముల నకిలీ బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళుతోన్న కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల కారులో మంటలు చెలరేగాయని పోలీసులు నిర్ధారించారు. పటాన్ చెరువు లగ్డారం గ్రామ శివారులో వేగంగా వస్తోన్న టిప్పర్ లారీ గేదెను ఢీకొట్టింది. మృతి చెందిన గేదె యజమాని గ్రామస్తులతో కలిసి రోడ్డుపై నిరసనలు చేశారు. దీంతో 2 కిలోమీటర్లు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వారణాసి సినిమా టైటిల్ రివీలింగ్ ఈవెంట్ లో హనుమంతుడిపై డైరెక్టర్ రాజమౌళి అనుచిత వ్యాఖ్యలు చేశారని దర్శకుడిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో యుగ తులసి పార్టీ అధ్యక్షులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో 2 యువకులు హల్చల్ చేశారు. నర్సాయపల్లిలో అర్ధరాత్రి మద్యం కావాలంటూ బెల్ట్ షాపు యజమానితో వాగ్వాదం చోటు చేసుకుంది. యువకులు షాపు యజమానిపై దాడి చేసి 5 తులాల బంగారం, 66,000 నగదు దోసుకెళ్లారు.